ఈ సీజన్‌లో వచ్చే ఉసిరికాయలు మనకెంత మంచివంటే, దాని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వరోగ నివారిణి ఉసిరికాయలని చెప్పొచ్చు. ఇక గిన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాక మనం ఎందుకు వదిలిపెట్టాలి? నేనైతే ఉసిరికాయలతోటి ఈరోజు పులిహోర చేస్తున్నా. పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టనీకైతే మంచి ఆప్షన్ అని చెప్పాలి. ఎందుకంటే టేస్ట్‌కి టేస్టీ, హెల్తీకి హెల్తీ. ఇక ఎట్లా చేసుకోవాలంటే, ముందు కొన్ని నువ్వులు, మిరియాలు మంచిగా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఉసిరికాయలు కొంచెం ఒగరొగరు ఉంటాయి కదా! మిరియాలు వేయడం వల్ల ఘాటుగా చాలా బావుంటది. తర్వాత ఉసిరికాయలను కూడా మంచిగా గడిగేసుకొని ఇట్లా మంచిగా గీకేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత పొయ్యి మీద బాండ్లు పెట్టుకొని నూనె వేసుకొని మీరు పులిహోరకు ఏమేమి వేసుకుంటారో పల్లీలు, శనగపప్పు అన్నీ వేస్తాం కదా, అవన్నీ వేసిన తర్వాత అందులోనే ఉసిరికాయ ముద్ద కూడా వేసి మంచిగా 2 నిమిషాలు ఫ్రై చేయాలి. అందులో తర్వాత మనం నువ్వులు మిరియాలు కలిపి పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసి కొంచెం ఇంగువ, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొంచెం ఆవు పొడి అన్నీ వేసిన తర్వాత మనం పొడిగా వండుకున్న అన్నం కూడా అందులో వేసి కొంచెం కొత్తిమీర వేసి మంచిగా కలిపేసి ఒక్క నిమిషం ఫ్రై చేస్తే చాలు మన ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అస్సలు మిస్ చేయకండి, చాలా బాగుంటుంది.